హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య వ్లాగ్స్. ఈరోజు మా ఊర్లో శ్రీరామనవమి, అందుకే త్వరగా రెడీ అయిపోయాను. ఫ్యామిలీతో పాటు గుడికి వెళ్ళాము. రండి మీకు కూడా చూపిస్తాను. గుడికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టేసి అక్కడే ఉన్న హనుమాన్జీని కూడా దర్శించుకుని రాముల వారి దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ అభిషేకం చేయించుకున్న తర్వాత రాముల వారిని ఇంత నీట్గా రెడీ చేశారు. అందరం ఇలా కూర్చొని ప్రసాదాలు తినేసాక ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చేసాక 4-5 మెంబర్స్ని ఇంటికి పిలిచి పేరెంటల్కి తాంబూలం ఇచ్చేసాము. తర్వాత ఆఫ్టర్నూన్ భోజనానికి వెళ్ళాము. అస్సలు ఖాళీ లేదు. భోజనాలు అయితే చాలా బాగా పెట్టారు. ఈవినింగ్ గుడి దగ్గర నుంచి రాములవారి పల్లకీతో పాటు సారే ఊరేగింపు స్టార్ట్ అయింది. మేము కూడా రవ్వ లడ్డూలు పట్టుకున్నాము. అలా అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు పట్టుకున్నారు. అలా ఊరంతా తిరిగేసి మళ్ళీ తిరిగి గుడి దగ్గరికి వచ్చేసాము. తర్వాత ఆ సారెని అందరికీ పంచారు. మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళిపోయాము కళ్యాణం చూడటానికి. టెంపుల్కి లైటింగ్ చాలా బాగా పెట్టారు. డెకరేషన్ కూడా పచ్చి పూలతో చాలా నీట్గా బాగా చేశారు. కళ్యాణం చూడడానికి చాలామంది వచ్చారు ఊర్లో ఉన్నవాళ్ళు. నార్మల్గా అయితే సీతారాముల వారి కళ్యాణం ప్రతి విలేజ్లో శ్రీరామనవమి రోజే చేసేస్తారు. బట్ మా విలేజ్లో అయితే నవమి అయిపోయిన 1 మంత్ తర్వాత చేస్తారు. కళ్యాణం చాలా బాగా జరుగుతుంది. పెళ్ళి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఏమేమి ఉంటాయో జీలకర్ర బెల్లం పెట్టడం దగ్గర నుంచి చదివింపుల వరకు అన్నీ జరుగుతాయి. ఈసారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ జరిగిన కళ్యాణం. సో ఫైనల్లీ కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.